హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రాజన్న ఆన్‌లైన్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి సంబంధించిన 2025, 26 ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి తాలూకు ఏదేది ఎగ్జామ్స్ అనేది మనకిక్కడ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క అప్లికేషన్ టైమ్ ఏంటి? తర్వాత వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏంటి? సో, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో, అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు లేటెస్ట్ అప్‌డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. టాపిక్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మనకిక్కడ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జేఎస్సీ ఆర్ ఎల్‌డీసీ గ్రేడ్ లిమిటెడ్ సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జామినేషన్ అండి. సో, ఇది ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎస్ఎస్‌సిడిలో సో, వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి ఉంటుంది. సో, ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 28 రెండో తారీఖు రెండో నెల 2020 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సార్ లాస్ట్ డేట్ వచ్చి మూడో నెల 2020 నాటికి మీకి పూర్తవుతుంది. సో, దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి ఏప్రిల్ టు మే మధ్యలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్‌సీ, యూడీసీ గ్రేడ్ లిమిటెడ్ సంబంధించిన డిపార్ట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఇది. ఇది కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్ అండి. సో, ఇదొచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 6 తారీఖు మూడో నెల 2020 అవుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 26/3/2025 అంటే 20 రోజులు మనకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి ఏప్రిల్ నుంచి మే మధ్యలో మనకు ఉంటుంది. సో, ఇది నెక్స్ట్ 2025లో ఉంటుంది. సో, ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి సార్ ఎవరైతే ఆ కరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు చేసుకోవడానికి మనకిది ఎలిజిబుల్‌గా ఉంటుంది. సో, అలా చూసుకుంటే ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్. సో, ఇది కూడా డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ అండి. ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 20/3/2025 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తారీఖు నాలుగో నెల 2025 నాటికి మనకు పూర్తవుతుంది. సో, అలాగే దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి మనకి ఏప్రిల్ నుంచి మే మధ్యలో మనకు ఉంటుందండి. సో, ఇదొచ్చి డిపార్ట్‌మెంట్‌లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్. సో, అలాగే నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 2025. సో, ఇది అప్లికేషన్ జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 16/4/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 15/5/2025 నాటికి మనకు పూర్తవుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ నుంచి జూలై మధ్యలో ఉంటుంది. సో, ఇది 1 డే ఎగ్జామే ఉంటుంది. ఆల్మోస్ట్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 16/4/25 నుంచి 15/5/25 మధ్యన మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ సీజీఎల్ అంటాం మనం. స్టార్టింగ్‌లో సీజీఎల్ 2025 సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చేసి 22 తారీఖు నాలుగో నెల 2025 నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అలాగే 21/5/2025 నాటికి మనకి అప్లికేషన్ పూర్తవుతుంది. సో, 1 మంత్ మనకి డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ నుంచి జూలై మధ్యలో మనకి ఎగ్జామ్ అనేది చూసుకుంటే సో, సర్వీస్‌మెన్ ర్యాంక్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ అండి. సో, ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 16/5/2025 నాడు మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అలాగే 14/6/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో, ఇది కూడా 1 మంత్ టైమ్ అనేది మనకు అప్లికేషన్ చేసుకోవడానికి టైమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, దీని యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 1 జూలై, ఆగస్ట్ 2025 నాడు మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. ఇది సీహెచ్ఎస్ఎల్ అంటాం. 10+2 క్యాడర్ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10+2 అంటే ఇంటర్ బేసిక్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్ఎస్‌సీఎల్‌సీ లేదంటే ఇంటరు, లేకపోతే ఐటీఐ, డిగ్రీ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, బీటెక్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 27/5/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీని యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 25/6/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. అలాగే దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి జూలై నుంచి ఆగస్ట్ మధ్యన ఉంటుంది. కాస్టింగ్ స్టాఫ్ అలాగే హవాల్దార్ పోస్టులు దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి 26/6/2025 నాడు మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 25/7/2025 నాటికి మనకి అప్లికేషన్ పూర్తవుతుంది. 1 మంత్ టైమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది మనకి కండక్టింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ సంబంధించిన పోస్టులండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ సి ఎగ్జామినేషన్ అనేది 2025 సంబంధించిన ఎగ్జామినేషన్ అండి. సో, దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి 29/7/2025 నాటికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 21/8/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇది కూడా 1 మంత్ టైమ్ నియర్ బై మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఇంజినీర్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టుల ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇది అప్లికేషన్ వచ్చేసి మనకు 5వ తారీఖు 8/2025 నాటికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే దీని యొక్క అప్లికేషన్ పూర్తయ్యేది 28/8/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో, దీని యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి పేపర్ 1 వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామ్ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ గాని, లేతే గ్రాడ్యుయేషన్ బీటెక్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వారందరికీ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్. ఇది హిందీ ట్రాన్స్‌లేటర్ ఎవరున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవుతుంది. సో, కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 26వ తారీఖు 8వ నెల 2025 నాటికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో, అలాగే అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 18/9/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో, దీని యొక్క పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అండి. సో, కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామ్‌లు అండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎగ్జిక్యూషన్ సంబంధించినలో. సో, ఇది వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 2వ తారీఖు 9వ నెల 2025 నాటికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో, అలాగే ఇది 1వ తారీఖు 10వ నెల 2020 నాటికి మనకి అప్లికేషన్ పూర్తవుతుంది. సో, ఇది 1 మంత్ టైమ్ మనకి అప్లికేషన్ టైమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యన మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇది 10+2 క్యాడర్ కిందే వస్తది. ఎవరైతే 10+ క్యాడర్ ఉన్నారో వారందరూ దీనికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్. ఇది మెయిల్ పోస్టులే అండి. ఇది ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించింది నోటిఫికేషన్ అండి. సో, ఇందులో అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 19/9/2020 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 12/10/2025 నాటికి మనకి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. సో, దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి నవంబర్ గాని, డిసెంబర్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్. ఇది కూడా ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఎగ్జామినేషన్. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్. దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 7వ తారీఖు 10వ నెల 2020 నాడు మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15/11/2025 నాటికి మనకి అప్లికేషన్ పూర్తవుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, అలాగే నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, టెలిప్రింటర్ ఆపరేటర్ సంబంధించిన మనకి నోటిఫికేషన్ అండి. ఇది ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో, ఇది అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి 14/10/2025 మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 6వ తారీఖు 11వ నెల 2020 నాటికి మనకి పూర్తవుతుంది. సో, ఈ ఎగ్జామ్ కూడా డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, అలాగే దీని నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అండి ఇది. అది గ్రేడ్ సి సంబంధించిన ఎగ్జామినేషన్. స్టెనోగ్రాఫర్స్ ఎవరైనా వారికి అందరూ అప్లికేషన్ చేసుకోవడానికి అవుతుంది. సో, దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 30/10/2020 నాటికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 19/11/2025 నాటికి మనకి అప్లికేషన్ పూర్తవుతుంది. ఈ యొక్క పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ స్టెనోగ్రాఫర్స్ ఎవరున్నారో వారందరికి మనకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్‌గా ఉంటుంది ఇది. ఇదొచ్చేసి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రఫీల్‌మెన్ సంబంధించిన అస్సాం రైఫిల్స్‌లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 11/11/2025 నాటికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే దీని యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15/12/2025 నాటికి మనకి అప్లికేషన్ పూర్తవుతుంది. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో మనకి 2026లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇదండి ఫ్రెండ్స్ మన హెచ్ఎస్‌సి 2025-26 సంబంధించిన ఎగ్జామినేషన్ క్యాలెండర్స్. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.